వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మూసీ నది ఉగ్రరూపం. ప్రతి వర్షాకాలంలో మూసీ ఉగ్రరూపం చూపిస్తుంది. దీంట్లో కొత్తేముంది అనుకోవద్దు. మూసీ ఈసారి అనూహ్యంగా ఎప్పుడూ చవి చూడని అనుభవాన్ని, చాలా రేర్ దృశ్యం ఇది. మూసీ ఉప్పొంగింది, హైదరాబాద్ను అతలాకుతలం చేసింది. ఒక రకంగా హైదరాబాద్లో కొత్త నగరానికి పాత నగరానికి మధ్య వారధిగా ఒక వారధిని ఏర్పాటు చేసింది మూసీ. మూసీ ఉగ్రరూపంతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. మరి ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. అధికార యంత్రాంగాలు వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు చేపడుతున్న పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అవును, మూసీ ఉగ్రరూపంతో హైదరాబాద్ను వణికిస్తుంది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు ఉప్పొంగిపోయి భారీ ఎత్తున వరద రావడంతో ఆ జలాశయాల ఎగువ ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురవడం, వరద పోటెత్తి రావడంతో మూసీ నదికి ఆ నీళ్లని వదిలేస్తున్నారు. ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. మూసీ నది ఒడ్డున భీతావహ దృశ్యాలపై బిగ్ న్యూస్ ప్రత్యేక కథనం చూడండి. కని విని ఎరుగని దృశ్యమిది. ఎటు చూసినా అల్లకల్లోలం. మూసీ ఉగ్రతాండవం. వేలాది మంది నిరాశ్రయులైన భీతావహ దృశ్యం. ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ను ముంచెత్తే వరదలు, మూసీ నది ఉగ్రరూపం స్థానికులకు అలవాటే. కానీ ఈసారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో కొత్త నగరానికి పాత నగరానికి మధ్య స్పష్టమైన ఒక విభజన రేఖను గీసేసింది ఉగ్రమూసీ. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోతెట్టడంతో నిండు కుండల్లా మారిన జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గేట్లు ఎత్తేస్తారు, మూసీకి వరద వస్తుంది, గేట్లు దించితే వరద ఆగిపోతుంది అని అనుకుంటే ఈసారి అలా జరగలేదు. మూసీ అనూహ్యంగా తన పరిధిని విస్తరించుకుంది. ఫలితంగా హైదరాబాద్ పాత బస్తీ జలఖడ్గంతో అతలాకుతలమైపోయింది. ఇళ్లలోకి దూసుకువచ్చిన వరదతో జనం చిగురుటాకుల్లా వణికిపోయారు. అప్పటికే అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్నడూ లేని విధంగా ఇమ్లీబన్ బస్ స్టేషన్ను కూడా వరద ముంచెత్తడం అంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. సార్ వెళ్ళండి సార్, ప్లీజ్ దయచేసి వెళ్ళండి సార్. ప్లీజ్ ప్లీజ్ వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకండి సార్, ప్లీజ్ సార్. హలో వాడు బస్సు ఏడాగి. మూసీ నది తీరాన ఉన్న అనేక జనావాసాలు ముంపుకు గురయ్యాయి. పురాణా పూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో మూసీ ఉగ్రరూపం చూపించింది. నీట మునిగిన శంకర్ నగర్ ప్రాంతానికి చెందిన 500 మందికి స్థానిక షాజాదీ మసీద్లో పునరావాసం కల్పించారు. ఇదే విధంగా మలక్పేట్, కాచిగూడ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు దుర్గానగర్లో 21 కుటుంబాలు చిక్కుకున్నాయి. ఇలా ఒక్కటేమిటి, మూసీ పరివాహకంలో ఉన్న అన్ని బస్తీలు ఊహించని వరదతో అల్లాడుతున్నాయి.
వాళ్ళని దాని నుంచి క్రాస్ కానీ సార్ ప్లీజ్ కోఆపరేషన్ చేయండి సార్. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు తాడు పట్టుకొని రండి, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు తాడు పట్టుకొని వెళ్ళండి. వేరే వాళ్ళు ఉంటే దయచేసి వెళ్ళిపోండి సార్ ప్లీజ్ ప్లీజ్. అత్యంత దారుణమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న మూసీ పరివాహక ప్రాంతాల వాసులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టింది. అనేక మందిని పునరావాస ప్రాంతాలకు తరలించింది. అయితే వరదలు ఇప్పట్లో ఆగిలలేవు. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో జంట జలాశయాల నీళ్లను హైదరాబాద్ మూసీలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా మూసీ ఉగ్రరూపం చూపిస్తుంది. హైదరాబాద్లోనే కాదు, దూర ప్రాంతాలైన మూసీ పరివాహక ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలు ఆగేంత వరకు ఈ వరదలు ఆగవు. ఫలితంగా మూసీ పొంగుతూనే ఉంటుంది, ఉప్పొంగిపోతూనే ఉంటుంది. అనేక మంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారు. వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ ఇంకా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయోనంటూ అధికార యంత్రాంగం భయాందోళనకు గురవుతోంది.